అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుల్లగా చింతపండుతో గుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇది వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా మళ్ళీ చేసుకునేలాగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా నేను ఒక 3 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కావలసినంత చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను, సో దట్ చింతపండు రసం ఈజీగా తీయొచ్చని. తర్వాత బాయిల్డ్ ఎగ్స్కి చిన్న ఘాట్లు పెట్టుకున్నాను, ఎందుకంటే అవి పులుసులో మరిగినప్పుడు చింతపండు పులుపు ఎగ్స్కి దిగి ఎగ్స్ పుల్లగా టేస్టీగా ఉంటాయని. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేసుకున్నాను. వర్షాకాలం కదా, కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుందని. తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఉప్పు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకున్నాను, మూత పెట్టి మగ్గించుకొని. తర్వాత అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి వేసి తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి అందులో ఒక స్పూన్ పసుపు, అంటే చిన్న స్పూన్ పసుపు వేసుకొని కలిపి మనకు కావలసినంత కారం, ఉప్పు, తర్వాత ధనియాల పొడి వేసుకొని, అది కారం మాడకుండా కొంచెం చింతపండు పులుసు వేసి కలిపి 1 నిమిషం మగ్గించుకోవాలి. తర్వాత అందులో నేను బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ వేసాను. ఎగ్స్ వేసి అందులో మంచిగా కలిపి ఎగ్కి ఆ మసాలా గిన్నె పట్టేటట్టు కలిపి మూత పెట్టి 1 నిమిషం మగ్గించిన తర్వాత చింతపండు రసం ఆయింత పోసేసి అందులోనే కొంచెం గరం మసాలా వేసుకున్నాను నేను. గరం మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గనివ్వాలి. పులుసు మంచిగా మసిలితేనే ఎగ్స్కి ఆ పులుపు దిగి ఎగ్స్ పుల్లగా టేస్టీగా ఉంటాయి. తర్వాత దించుకునే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని దించుకుంటే రుచి చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా చేంజెస్ ఉంటే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.